ఏపీలో ఎన్నికల హీట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అయినా సరే ఎక్కడో తెలియని లోటు కనిపిస్తోంది. పార్టీల తరపున ప్రచారాలు చేయడానికి స్టార్ క్యాంపెయినర్లు స్క్రీన్ ముందుకు రావట్లేదు. అంతో ఇంతో జనసేన తరపున ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. కానీ వాళ్ళేమో బయటకి రావట్లేదు. ఎందుకు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు? అసలేంటిదంతా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు ప్రచారాల్ని స్టార్ట్ చేసి దుమ్ము రేపుతున్నాయి. ఓవైపు సీఎం జగన్ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎప్పటి నుంచో ప్రజల్లోనే ఉన్నారు. పవన్ కూడా పిఠాపురాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ జనసేన అభ్యర్థులను నుంచున్న చోట ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా ఎవరికి వారుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అటు షర్మిల సైతం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అధినేతలు పట్టిస్తున్న కాకతో ప్రచారం ఊపందుకుంది. మరోవైపు పవన్ కూడా దూకుడు పెంచారు. మరోవైపు మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎవరెవరు ప్రచారం చేస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ జనసేనకు మద్దతుగా బుల్లితెర స్టార్లు, ప్రముఖ కొరియోగ్రాఫర్లు, కమీడియన్లు రంగంలోకి దిగనున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ టీం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో జన సైనికుల్లో జోష్ నెలకొంది. జనసేన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించేసింది. జనసేనాని పవన్ కళ్యాణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, మొగల్ రేకులు సీరియల్ ఫేమ్ సాగర్, కమీడియన్ పృథ్వీరాజ్, జబర్దస్త్ ఆర్టిస్టులు హైపరాది, గెటప్ శ్రీను ఈ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నారు. కేవలం ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అంటూ జగన్ ప్రచారం చేస్తుంటే పవన్ మాత్రం కమీడియన్లను నమ్ముకుంటున్నారంటూ వైసీపీ ట్రోల్స్ చేస్తూ రెచ్చగొడుతోంది. గత ఎన్నికల్లో కూడా జబర్దస్త్ కమీడియన్లను నమ్ముకుని పవన్ చతికిల పడ్డారన్న విషయాన్ని గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్లను చెప్పి జబర్దస్త్ కమీడియన్లను దించారేంటి అని ట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అప్పట్లో జనసేన కీలక నేత నాగబాబు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించారు. హైపరాదితో పాటు గెటప్ శ్రీనులు అదే షోలో పాపులర్ కమీడియన్లుగా పేరు తెచ్చుకున్నారు. జానీ మాస్టర్ తో పాటు కమీడియన్ పృథ్వీకి కూడా జబర్దస్త్ తో మంచి సంబంధమే ఉంది. అటు మొగల్ రేకులు సీరియల్ ద్వారా సాగర్ ఎంతో అలరించారు. ఆయన పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అందుకే 4 నెలల క్రితం జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు అదే పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అంబటి రాయుడు తొలుత వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. కానీ చేరిన 10 రోజులకే ఆ పార్టీని వీడారు. పవన్ కళ్యాణ్తో ప్రత్యేక భేటీ అయ్యారు. ఇప్పుడు జనసేన తరపున స్టార్ క్యాంపెయినర్గా మారారు. మొత్తానికైతే మెగా కాంపౌండ్ వాల్ నుంచి స్టార్లు ఎవరు ఈసారి ప్రచారానికి రానట్టే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.